హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన సెన్సస్ టీంలోకి కొత్తగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 2027 హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫీల్డ్లో మనని కొంచెం కన్ఫ్యూజ్ చేసే కొన్ని ప్రశ్నల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎంత ఈజీగా పూర్తి చేయాలో నేను మీకు చూపిస్తాను. నాకు తెలుసు. మొదట్లో ఈ పనంతా చూస్తే అబ్బా ఇంత ఉందా, కొంచెం కష్టంగా, గందరగోళంగా అనిపించడం చాలా సహజం. కానీ అస్సలు టెన్షన్ పడకండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సింపుల్గా, మీకు అర్థమయ్యేలా విడమర్చి చెప్తాను. ఈ సెషన్ అయ్యేసరికి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని నా గ్యారెంటీ. ఓకే, అన్నింటికన్నా ముందు మనం అందరం ఒక బేసిక్ ప్రశ్న వేసుకుందాం. అసలు మనం చేస్తున్న పని ఏంటి? మనం నేరుగా జనాభాను లెక్కించకుండా ముందుగా ఈ ఇండ్ల జాబితా అంటే ఫేజ్ 1ని ఎందుకు చేస్తున్నాం? దీని వెనుకున్న అసలు కారణమేమై ఉంటుంది? సమాధానం చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? అలాగే జనాభా లెక్కలు అనే ఈ పెద్ద భవనానికి హౌస్ లిస్టింగ్ అనేది ఒక పటిష్టమైన ఫౌండేషన్ లాంటిదన్నమాట. ఈ ఫౌండేషన్ ఎంత కరెక్ట్గా ఉంటే ఫేజ్ 2లో మనం ఏ ఒక్క కుటుంబాన్ని మిస్ చేయకుండా అంత ఖచ్చితంగా జనాభాను లెక్కించగలుగుతాం. సరే, ఇప్పుడు అసలు పనిలోకి దిగుదాం. మీరు ఫీల్డ్లోకి వెళ్లే ముందు మీ దగ్గర 2 పవర్ఫుల్ టూల్స్ ఉండాలి. అవేంటంటే నంబర్లు ఇంకా మ్యాప్లు. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. మనకి 2 రకాల నంబర్లు ఉంటాయి. ఒకటి పంచాయతీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే బిల్డింగ్ నంబర్. దీనికి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఏమీ ఉండదు. కానీ రెండవది అంటే మనం ఎన్యూమరేటర్లుగా ఇచ్చే సెన్సస్ హౌస్ నంబర్ చాలా ముఖ్యం. ఇది ఎప్పుడూ 4 డిజిట్ ఫార్మాట్లోనే ఉండాలి. 2027 జనాభా లెక్కలకి ఇదే ఆధారం. ఇప్పుడు మన ట్రైనింగ్లో అత్యంత ముఖ్యమైన మంత్రం దగ్గరికి వచ్చేశాం. చాలామందికొచ్చే డౌట్ ఇది. సార్, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, యాప్ ఉంది కదా, మళ్ళీ ఈ పేపర్ మీద గీతలు గీయడం, మ్యాప్ గీయడం అవసరమా అని. సమాధానం ఏంటంటే ఖచ్చితంగా తప్పనిసరి. దీన్ని ఒక రూల్లాగా గుర్తుపెట్టుకోండి. ముందు మ్యాప్, ఆ తర్వాతే యాప్. మనం ముందు పేపర్ మీద ఒక క్లియర్ ప్లాన్ వేసుకుంటేనే యాప్లో ఎలాంటి తప్పులు లేకుండా పని స్మూత్గా అయిపోతుంది. మ్యాప్లో పక్కా రోడ్లకి డబుల్ లైన్స్, కచ్చా రోడ్లకి చుక్కల్ లైన్స్ వాడటం మర్చిపోవద్దు. ఈ మ్యాప్ గీయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. మనం ఇష్టమొచ్చినట్టు గీయడానికి లేదు. ఫస్ట్ రోడ్లు, గుడి, బడి లాంటి ముఖ్యమైన గుర్తులన్నీ గీయాలి. తర్వాత మ్యాప్లో ఉత్తర దిక్కును మార్క్ చేయాలి. ఇక అసలు విషయం, నంబరింగ్ ఎప్పుడూ మీ బ్లాక్లోని వాయవ్యమూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుంచే స్టార్ట్ చేయాలి. అక్కడ్నుంచి ఒక ఆర్డర్లో వెళ్తూ ఆగ్నేయమూల అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ముగించాలి. ఇది కంపల్సరీ. ఈ బొమ్మ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, దారి ఎలా నార్త్ వెస్ట్లో మొదలైందో. ఒక వీధిని పూర్తిగా కవర్ చేసి తర్వాత పక్క వీధిలోకి వెళ్ళి అలా పాములాగా వెళ్తూ చివరికి సౌత్ ఈస్ట్లో ముగుస్తుంది. ఈ ఆర్డర్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సరే, మ్యాపింగ్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు మనం ఫీల్డ్లో వాడబోయే కొన్ని ముఖ్యమైన పదాల గురించి, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. కరెక్ట్గా లిస్టింగ్ చేయాలంటే ఈ 4 డెఫినిషన్స్ మనకు బాగా తెలుసుండాలి. ఈ 4 పదాలు చాలా ముఖ్యం. ప్రాంగణమంటే సింపుల్గా కాంపౌండ్ వాల్ లోపలున్న ఏరియా. భవనమంటే 4 గోడలు, ఒక పైకప్పు ఉన్న ఎలాంటి కట్టడమైనా. ప్రవేశ మార్గమంటే లోపలికి వెళ్లడానికి ఒక సపరేట్ డోర్. ఇక 4వది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వంటగది. ఎందుకంటే ఒక ఇంట్లో ఎన్ని సెన్సస్ కుటుంబాలున్నాయో చెప్పేది ఈ వంటగదే. సింపుల్గా చెప్పాలంటే వంటగది అనేది ఒక ఫ్యామిలీకి ఫింగర్ ప్రింట్ లాంటిది. సరే, ఇప్పుడు దాకా మనం థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. మీకు ఫీల్డ్లో ఎదురయ్యే కొన్ని రియల్ సిచ్యువేషన్స్ ఇస్తాను. మీరేం చేస్తారో చూద్దాం. ఇదొక చిన్న క్విజ్ లాంటిది. రెడీనా? ఇది చాలా కామన్గా ఎదురయ్యే సిచ్యువేషన్. ఒక కాంపౌండ్లోకి వెళ్లారు. అక్కడ ఒక ఇల్లుంది, పక్కనే ఒక షెడ్, ఇంకొంచెం దూరంలో ఒక టాయిలెట్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ టాయిలెట్ను కూడా ఒక బిల్డింగ్ కింద లెక్కిస్తారా? సమాధానం లేదు. ఎందుకో తెలుసా? మన రూల్ చాలా సింపుల్. మనుషులు ఉండటానికి, ముఖ్యంగా రాత్రి పడుకోవటానికి వీలుగా ఉంటేనే దాన్ని మనం బిల్డింగ్ అంటాం. టాయిలెట్ లేదా షెడ్డులో ఎవరూ నిద్రపోరు కదా. కాబట్టి ఇక్కడ మనం ఒక్క బిల్డింగ్ ఉన్నట్టు మాత్రమే రికార్డ్ చేయాలి. ఇక రెండో సీన్. ఇది మనకు సిటీలలో, టౌన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కింద ఫ్లోర్లో ఓనరుంటారు, పై ఫ్లోర్ అద్దెకిచ్చారు.
ఇద్దరికీ వేరువేరు దారులున్నాయి, వేర్వేరు కిచెన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని బిల్డింగులు, ఎన్ని సెన్సస్ కుటుంబాలున్నాయి? చూడండి, మొత్తం స్ట్రక్చర్ ఒకటే కాబట్టి ఇది ఒకే భవనం. కానీ ఇక్కడ 2 వేర్వేరు కిచెన్లున్నాయి కదా, కాబట్టి మనం ఇక్కడ 2 సెన్సస్ కుటుంబాలు ఉన్నట్టుగా రాయాలి. మళ్ళీ అదే రూల్ గుర్తుకొచ్చిందా? కిచెన్ కౌంట్, ఫ్యామిలీ కౌంట్, సింపుల్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఉండటానికి ఒక చిన్న క్వార్టర్ ఇచ్చారు. అతనక్కడ పడుకుంటాడు, కానీ భోజనం మాత్రం ఓనర్ ఇంట్లోనే చేస్తాడు. ఇప్పుడా క్వార్టర్ను ఒక సపరేట్ ఫ్యామిలీగా లెక్కించాలా వద్దా? ఈ 2 బొమ్మలు చూస్తే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. చూడండి, సీన్ ఏలో పని మనిషికి సెపరేట్గా కిచెన్ లేదు, కాబట్టి అతను ఓనర్ ఫ్యామిలీలో ఒక భాగం అంతే. కాని సీన్ బిలో చూడండి, అతనికి చిన్నదైనా సరే ఒక సెపరేట్ కిచెన్ ఉంది, కాబట్టి అది ఒక సెపరేట్ సెన్సస్ ఫ్యామిలీ అవుతుంది. అంతా కిచెన్తోనే ముడిపడుంది. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల దగ్గరికి వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా లెక్కించాలి? ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మొత్తం అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి ఓనర్ ఒక్కరే అయితే అదంతా కలిపి ఒకే బిల్డింగ్, లోపల ఉన్న ఫ్లాట్లన్నీ వేర్వేరు ఫ్యామిలీలు. కానీ గేటెడ్ కమ్యూనిటీలలో లాగా ప్రతి ఫ్లాట్కి వేర్వేరు ఓనర్లుంటే అప్పుడు ప్రతి ఫ్లాట్ను ఒక సెపరేట్ బిల్డింగ్గా పరిగణించాలి. రైట్, ఇప్పటిదాకా మనం ఫీల్డ్లో ఏం చేయాలో చూసాం. ఇప్పుడు టెక్నాలజీ గురించి, అంటే మనం మొబైల్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చెప్పబోయే ఒక్క రూల్ని మాత్రం మీరు ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ చేయకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. మీరొక ఇంటికి వెళ్లారు, అక్కడ తాళం వేసి ఉంది. అప్పుడు ఆ ఇంటి నంబర్ను యాప్లో స్కిప్ చేసి నెక్స్ట్ ఇంటి డేటా ఎంటర్ చేయొచ్చా? సమాధానం అస్సలు చేయకూడదు. నో జంపింగ్. గుర్తుపెట్టుకోండి, మీ మ్యాప్లో ఏ సీక్వెన్స్ ఉందో యాప్లో కూడా అదే సీక్వెన్స్ ఉండాలి. ఇల్లు లాక్ చేసి ఉంటే లాక్డ్ అని ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి, అంతేకాని నంబర్ స్కిప్ చేయకూడదు. సరే, మొత్తం సెషన్ని మనం ఈ 5 గోల్డెన్ రూల్స్తో ముగిద్దాం. ఇవి గుర్తుంటే చాలు, మీ పని 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. నంబర్ 1, ఎప్పుడు 4 అంకెల సెన్సస్ నంబర్ ఇవ్వాలి. నంబర్ 2, మ్యాప్ను ఎప్పుడు నార్త్ వెస్ట్ నుంచే ప్రారంభించాలి. నంబర్ 3, మనుషులు నివసించే నిర్మాణమే భవనం. నంబర్ 4, కుటుంబాల సంఖ్యను కిచెన్లు డిసైడ్ చేస్తాయి. ఇక ఫైనల్గా నంబర్ 5, యాప్లో నంబర్లను అస్సలు జంప్ చేయకూడదు. ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు. చివరగా ఒక్క మాట గుర్తుంచుకోండి, మీరు చేస్తున్నది ఏదో డేటా ఎంట్రీ కాదు, మన దేశ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలకు మీరే పునాది వేస్తున్నారు. ఈ నియమాలను శ్రద్ధగా పాటిస్తే మీ ఆపరేషన్ 100% విజయవంతమవుతుంది. కాన్ఫిడెంట్గా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్.